నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఆశావాళ్ళకు చోటు దక్కలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్ వీళ్ళకు కూడా మంత్రులు అవుతారనుకున్నారు. కానీ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కి మంత్రి పదవి లభించింది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి వీళ్ళు ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టిందా? రేవంత్ రెడ్డికి తెలియకుండానే నియామకాలు ఇవన్నీ కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, నార్మల్గా ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది ఎవరిని మంత్రులు చేయాలి అనేది, కానీ కాంగ్రెస్లో అది సాధ్యం కాదు. కాకపోతే ముఖ్యమంత్రి మాట వింటది కాంగ్రెస్ హైకమాండ్ కూడా. ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన పేర్లని కాంగ్రెస్ పార్టీ లెక్క చేయలేదు అనేది కనబడుతుంది మేడం క్లియర్గా. ఏం చెప్తారు? ఈ ఈ మంత్రివర్గం విషయంలో నేను కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్నానండి. ఎందుకంటే మైనారిటీస్కి సంబంధించి ఒక్క మంత్రి లేరు. అవును మేడం, మీరు అసలు అడగవలసిన ప్రశ్న అది. మైనారిటీస్కి సంబంధించి మంత్రి లేరు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలకి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం వహించేలాగా మంత్రులు ఉండాలి. ఒక్క పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచే 3 మంత్రులు ఉన్నారు అంటే పెద్దపల్లి నియోజకవర్గం ఏమన్నా పైనుంచి ఊడిపడిందా? మైనారిటీలు ఏం పాపం చేశారు? అలాగే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరికీ సమాన ప్రాతినిధ్యం వహించేలాగా ఉండాలి కదా. మరి ఎందుకు అలా జరగలేదు? రాజగోపాల్ రెడ్డి గారికి రాలేదు అంటే నేను పెద్ద దాని గురించి బాధపడను. ఎందుకు అంటే వాళ్ళ అన్నే మినిస్టరు. ఒక కుటుంబం ఎన్నని ఇస్తారు? అద్దంకి దయాకర్కి రాలేదు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆలోచించగలిగే స్థాయి ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో ఉండాలి. అతను ఖచ్చితంగా అద్దంకి దయాకర్ గారు మంత్రివర్గంలో ఉంటే గనక ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, కాస్త విద్యాశాఖ గనక ఆయనకి ఇచ్చున్నట్లయితే గనక దాని పట్ల ఆయనకి ఒక అవగాహన ఉంది, నిజానికి బాగుండుండేది. అతను ఎలాగో ఎమ్మెల్సీని చేశారు కదా, మినిస్టర్ని కూడా చేస్తే బాగుండుండేది. సరే, అది అవ్వలేదు. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకళ్ళకి ఇచ్చినట్టున్నారు, ఇచ్చారు. కాబట్టి అక్కడ కొంచెం స్టెబిలైజ్ అయిందని అనుకుందాం. మీరు అన్నట్టు వాళ్ళిద్దరు కూడా ఒకే లోక్సభ నియోజకవర్గంలోని వాళ్ళు. ఎవరిద్దరు? చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అదే, ఇద్దరు ఎస్సీలు. అదే పర్వాలేదు అనుకుందాం. మరి వాట్ అబౌట్ మైనారిటీస్ అండి? మైనారిటీస్ సంగతి ఏంటి? ఇప్పుడు ఇక్కడ ముస్లిం ఓటు ఎంత ఉంది? ఓటింగ్ శాతం చాలా ఉంది. మరి ఎందుకు ముస్లిం సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారు? అంటే కొన్ని రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగినాయి కాదండి. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ కాదు కదా. రెండు ఒకటే కదా. అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ దృష్టిలోపం ఉండటం, ఈ హస్వర దృష్టి ఉండటం ఎంతవరకు కరెక్టు? పోయినసారి కేసీఆర్ మహిళా మంత్రి లేకోకుండా మొదటిసారి గోల 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 చేస్తే చివరికి మహిళా మంత్రిని ఇచ్చారు. అదేమంటే ఆయన ఏమనుకున్నాడంటే నేనొక్కడనే మొనగాడిని, నేనొక్కడనే మగాడిని, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ మహిళలే కదా అనే ఉద్దేశంతో ఆయన మా వాళ్ళంతా ఆళ్లే కానీ ఏదో ఒక ప్రైవేటు పార్టీలో చెలోక్తి విసిరాడంట. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా అసలు మేమందరం మైనారిటీల కోసమే నడుం కట్టుకుని ఉన్నాము, ఇంకా మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చేది ఏంటి అని అనుకున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ దేశంలో మైనారిటీలు మాత్రమైనా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు అంటే, మైనారిటీల జీవన స్థితిగతులు మారాయి అంటే కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది. ఈ దశాబ్ద కాలంగా అంటే ఈ 11 సంవత్సరాల బీజేపీ దీంట్లో మైనారిటీలకు భయంకరమైన అన్యాయాలు జరిగినాయి దేశవ్యాప్తంగా. సరే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకైనా ఆ పాత వాసన అయితే ఉండాలి కదా. ఏదో అంటారు కదా, ఇంకో గట్టిని గుడ్డే అంటారు కదా. మరి ఏమైపోయింది వీళ్ళ ఈ మైనారిటీ స్పృహ? ఏమైపోయింది వీళ్ళకి? అందుకని ఈ మంత్రివర్గం మట్టుకు కరెక్ట్గా లేదు. ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుపోయేటట్లు ఉండాలి. అందుకని దయచేసి మనం మల్రెడ్డి రంగారెడ్డి గారికో లేదు అనుకుంటే రాజగోపాల్ రెడ్డి గారికో అన్యాయం జరిగిందని మనం ఏం బాధపడిపోనక్కర్లా. బాధపడవలసింది ఎవరి గురించి అంటే మైనారిటీల గురించి, లేకపోతే అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీల గురికి సంబంధించి మంత్రులు లేకపోతే మనం ఎక్కువ ఆలోచించాలి. బీసీలు కూడా అసలు బీసీలు కూడా ఎక్కువ ఉంటారు తెలంగాణలో. బీసీల
పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. ఉమ్. వీళ్ళందరినీ వదిలేసేసి రెడ్ల రాజ్యం లాగా చేద్దాము అని అనుకుంటాం మట్టు కరెక్ట్ కాదు. ఒక రెడ్డికి తగ్గినంత మాత్రాన వాళ్ళ పర్సంటేజ్కి మించే వాళ్ళు ఉన్నారు. అందరినీ మించి రేవంత్ రెడ్డే ఉన్నాడు. ఇంకెవరు ఉండాలి? ఆయన ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, 2 రెడ్లు ఉన్నారు. చాలదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అదే చాలా మంది ఉన్నారు. నేనేమే వీళ్ళు వాళ్ళని కదా, ఇంతమంది ఉన్నప్పుడు రెడ్డిలో చాలా శాతం ఉంది వాళ్ళు. ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ రెడ్డిల మినిస్ట్రీల పర్సంటేజ్ ఎంత తీయండి. నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది. మైనార్టీ ఇంత పర్సంటేజ్ ఉన్న మైనార్టీలు ఉన్నప్పుడు ఇవాళ ఈ దేశంలో ఒక రకంగా మైనార్టీలు బిక్కుబిక్కుమంటా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు ఒక జవసత్వం ఇచ్చినట్లయినా ఉంటుంది కదా, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఖచ్చితంగా మరెప్పుడో ఏదో చిటారు కొమ్మను మిఠాయి పట్లం ఊరిస్తుంది ఉన్నట్లుగా కాకుండా ఇప్పుడే వాళ్ళు సరిదిద్దుకొని ఒక మైనారిటీని మంత్రిని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఓకే మేడం, రైట్ మేడం, ధన్యవాదాలు. ఎన్ని నిమిషాలు వచ్చింది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.